12 సీట్లు పోతేనే పవర్ మనదే. అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా అంతా మనమే. అందుకే ఓడిపోయినా అక్కడ అంత జోష్లో ఉన్నారు తమ్ముళ్ళు. కాకపోతే ఒక్కటే కన్ఫ్యూజన్, ఎవరి పెత్తనం నడవాలి, ఎవరి మాట నెగ్గాలి అది తేలకే గొడవ పడుతున్నారు, పంతాలకు పోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆ 2 నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యతలు ఎవరికి? మాజీ ఇన్ఛార్జ్గా ఓడిపోయిన నేతగా ఎవరికి పగ్గాలు ఇవ్వబోతోంది పార్టీ అధిష్టానం? పెత్తనం నీదా నాదా, 2 చోట్ల సిగపట్లు. ఇక్కడ ఇన్ఛార్జీలెవరు? సూపర్ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి. కానీ కర్నూలు జిల్లాలోని ఆ 2 సీట్లలో మాత్రం పార్టీ గెలవలేకపోయింది. లోకల్ గా ఓడితేనేం స్టేట్లో పవర్లో ఉండడంతో తమ్ముళ్ల కాంపిటీషన్ తన్నులాటల దాకా వెళ్తోంది. మంత్రాలయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీలోని 2 వర్గాల మధ్య ఫైటింగ్ సీన్ ఇది. మంత్రాలయమే కాదు, టీడీపీ ఓడిపోయిన ఆలూరులోనూ పార్టీ తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 11 సీట్లు, మిత్రపక్ష బీజేపీ 1 సీటు గెలిచి రికార్డు సృష్టించాయి. నంద్యాల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయగా కర్నూలు జిల్లాలో మాత్రం కూటమి 5 చోట్ల గెలిచి సత్తా చాటింది. మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో వైసీపీ పట్టు నిలబెట్టుకుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఓటమికి కారణాలపై ఇప్పటికే టీడీపీ పోస్టుమార్టం చేస్తోంది. మంత్రాలయం, ఆలూరులో టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు ఎవరికివ్వాలి, ప్రభుత్వ పథకాల అమలు ఎవరి చేతుల మీదుగా జరగాలన్న దానిపై అధిష్టానం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా ఉంటారా, లేకుంటే సమర్థులైన వారిని నియమిస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డిపై వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి విజయం సాధించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అభ్యర్థి అయితే గెలిచి ఉండేవారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇన్ఛార్జి బాధ్యతలు తిక్కారెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతోంది. తనకే పెత్తనమివ్వాలని ఓడిపోయిన రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంత్రాలయంలో టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. మంత్రాలయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ విషయంలో 2 వర్గాలు ఘర్షణ పడేదాకా వచ్చింది తమ్ముళ్ల మధ్య కాంపిటీషన్. నియోజకవర్గమంతా దాదాపు ఇదే పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంతవరకు బాల నాగిరెడ్డి నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. ఆయన ప్రస్థానం మొదట టీడీపీతోనే ప్రారంభం కావడంతో మళ్లీ సైకిల్ ఎక్కుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు తమ ద్వారానే జరగాలని అటు తిక్కారెడ్డి, ఇటు రాఘవేంద్రరెడ్డి వర్గాలు పట్టుబడుతున్నాయి. మధ్యలో బాలనాగిరెడ్డి వర్గీయులు టీడీపీలో చేరి పట్టు కొనసాగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆలూరు టీడీపీలో కూడా నాయకత్వ బాధ్యతలపై గందరగోళ పరిస్థితి ఉంది. వైసీపీ నుంచి విరూపాక్షి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా తానే ఉన్నానని ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్ చెప్పుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా ఆయనకే ప్రాధాన్యమిస్తున్నారు. పింఛన్ల పంపిణీ కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. కానీ ఆలూరు ఇన్ఛార్జి బాధ్యతలు తమకివ్వాలని కోట్ల సుజాత, వైకుంఠం శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన ఈ ఇద్దరు అధిష్టానానికి మనసులోని మాట చెప్పినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరు తనకు సహకరించుంటే గెలిచేవాణ్ణని వీరభద్రగౌడ్ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారట. దీంతో ఆలూరులో కూడా ఇన్ఛార్జి బాధ్యతలపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. ఆలూరు, మంత్రాలయంలో ఓటమి కంటే ఎన్నికల తర్వాత అక్కడి నేతల గొడవలపై అసహనంతో ఉంది టీడీపీ అధిష్టానం. ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో నాయకత్వంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్ని చోట్ల ఒకే విధానం ఉంటుందా, లేకపోతే సమర్థులకే బాధ్యతలు అప్పగిస్తుందా అనేది తేలాల్సింది. అప్పటిదాకా పార్టీ వ్యవహారాలు, సంక్షేమ పథకాలు తమ ద్వారానే జరగాలన్న నేతల డిమాండ్లపై అధిష్టానం ఓ కన్నెయ్యాలంటోంది పార్టీ క్యాడర్.